లాకప్ డెత్ గురైన కర్లా రాజేష్ మృతి కేసులో ప్రధాన నిందితుడు చిలుకూరు ఎస్ఐ, రెండవ నిందితుడిగా సిఐని పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. వీళ్ళిద్దరి సూచనలతో కర్లా రాజేష్ మీద చిత్రహింసలు పాలు చేసిన పోలీసులందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి. ఇక్కడ మేము స్పష్టం చేస్తున్నాం, కర్లా రాజేష్ లాకప్ డెత్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐ సురేష్ రెడ్డి. సురేష్ రెడ్డి మీద శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సురేష్ రెడ్డితో పాటు సిఐతో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరి మీద శాఖపరమైన చర్యలు తీసుకోవాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద హత్యా నేరం మోపాలి, ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాలి, వాళ్ళని అందరినీ సస్పెండ్ చేయాలి, వాళ్ళందరినీ విధుల నుంచి భవిష్యత్తులో తొలగించాలి. ఇది మా డిమాండ్. అసలు రాజేష్ కేసులో ప్రధాన నిందితుడు అనబడుతున్న సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయకుండా అది సిఐని సస్పెండ్ చేసినా ఇంకోటి సస్పెండ్ చేసినా అది న్యాయం కాదు, సమాజం అంగీకరించదు. అది న్యాయం కాదు, అది సమాజం అంగీకరించదు. సురేష్ రెడ్డిని ఎవరు తప్పిస్తుండ్రు అంటున్నప్పుడు ప్రధాన నిందితుడిని తప్పించి ఈ కేసులో రెండవ ముద్దాయిగా పేర్కొంటున్న సిఐని మాత్రమే సస్పెండ్ చేయడం, ఇంకా ఎవరి మీద చర్యలు తీసుకోకపోవడం చూస్తే అధికారంలో ఉన్న వాళ్ళే సురేష్ రెడ్డిని కాపాడుతున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతారు. నేను స్పష్టంగా చెప్తున్నా, సురేష్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి ఆయన మీద 302 కేసు పెట్టి, మర్డర్ కేసు పెట్టి ఆయనను సస్పెండ్ చేయకపోతే స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా బాధ్యత వహించక తప్ప. స్థానిక ఎమ్మెల్యే, కోదాడ ఎమ్మెల్యే బాధ్యత వహించక తప్పదు. సోర్సింగ్ ఇప్పిస్తామని చెప్పడానికి వచ్చాడు, ఓ ఇల్లు కట్టిస్తామని చెప్పడానికి వచ్చేసాడు. అంటే కేసును బలహీనం చేయడానికి, రాజేష్ మృతి కేసును బలహీనం చేయడానికి ఇద్దరు డిఎస్పీలు ప్రయత్నం చేసినట్టే, సూర్యాపేట డిఎస్పీ ప్రయత్నం చేసినట్టే, దీని మీద ఎలాంటి చర్య తీసుకొని, తల్లి ఇచ్చిన ఫిర్యాదు మీద ఎలాంటి చర్య తీసుకొని ఎస్పీ కూడా కేసును బలహీనం చేసినట్టే. ఇప్పుడు మేము డీజీపీకి ఇచ్చిన వినతి పత్రంలో రాజేష్ తల్లిగారైన లలిత గారిని లేదా ఎంఆర్పిఎస్ కానీ డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో కానీ ఎస్సీ నేషనల్ కమిషన్కి ఇచ్చిన ఫిర్యాదులు కానీ ఎస్పీ దాకా ఉన్నాయి, ఎస్పీ మీద దాకా ఉన్నాయి. మృతికి ప్రధాన బాధ్యులు ఎస్ఐ, సిఐ, కానిస్టేబుల్. మృతిని దాయడానికి, మృతి కేసును బలంగా లేకుండా చేయడానికి కారకులు ఇక్కడ డిఎస్పీలు, సూర్యాపేట డిఎస్పీ అండ్ ఎస్పీ కూడా కారణం అని చెప్పి వాళ్ళ మీద శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు నమోదు విషయంలో లేదా కేసు విచారణ చేసే విషయంలో ఎంతటి అధికారైనా నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఉండాలని చెప్పి, శాఖపరమైన చర్యలు ఉండాలని చెప్పి చట్టం చెప్తున్నది. మొన్న తమిళనాడులో ఎస్సీ ఎస్టీ ఈ లాకప్ డెత్ కేసులో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే ఎస్ఐ మొదలుకొని, కానిస్టేబుల్ మొదలుకొని డిఎస్పీల వరకు సస్పెండ్ అయ్యారు, జైలుకి వెళ్ళారు. కోర్టు తీర్పు ఇచ్చింది. అంటే ఇక్కడ కేసు నమోదు చేయకపోవడం విధి నిర్వహణలో నిర్లక్ష్యం కదా, డిఎస్పీల నిర్లక్ష్యం కదా.
ఇక్కడ కేసును బలహీనం చేయడానికి సూర్యాపేట డిఎస్పీ వచ్చి పోయింది కదా, అది కేసు నిర్వీర్యం చేయడం చేసే కుట్రనే కదా. ఎస్పీ కూడా వీళ్ళ మీద చర్య తీసుకోకపోవడం, ఎస్పీ కూడా ఇంట్లో భాగస్వామి అయినట్టే కదా. అంటే మేము రెండు రకాలుగా చూపెట్టాం, డీజీపీకి ఎస్సీ కమిషన్. ఒకటి మృతికి కారకులు, రెండు కేసు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన అధికారులు. మేము స్పష్టంగానే ఉన్నాం. సూర్యాపేట డిఎస్పీ మాదిగా అని చెప్పి ఆయనను కేసు నుండి మేము విచారణ నుండి తప్పించలే. ముందుగా అరెస్ట్ చేసిన వాళ్ళలో ఇద్దరు మాదిగా కానిస్టేబుల్లే ఉన్నారు, వాళ్ళని మేము తప్పించలే. కానీ సురేష్ రెడ్డిని మాత్రం ఎమ్మెల్యే తప్పిస్తున్నది. సురేష్ రెడ్డిని మాత్రం ఎమ్మెల్యే తప్పిస్తున్నది. దానికి ప్రధానంగా అర్థమవుతున్నది ఏంటంటే, కేసు రాజేష్ చనిపోయి నెల రోజులు దాటిన అరవింద్ అనే కానిస్టేబుల్, ఆయన బీసీ అంటుంది. తనే రాజేష్ని తన వాహనం టూ వీలర్ని ఎక్కించుకొని అక్రమ నిర్బంధం ఉన్న సమయంలోనే, చట్టవిరుద్ధమైన నిర్బంధం సమయంలోనే పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ₹1,00,000 తీసుకొచ్చారు. కేసే లేని రోజుల్లో పోలీసుల కస్టడీలో ఉన్నారని సాక్ష్యం అరవింద్. ఆయన మీద చర్య తీసుకోమని చెప్పాం. ఆయన కులమేందో మతమేందో మాకు అనవసరం. మా మాదిగ బిడ్డ చనిపోయిన దాంట్లో మాదిగల పాత్ర పోషించినా మేము వదిలిపెట్టమని చెప్పలేదు, వదిలిపెట్టదని చెప్తున్నాం. మాకేమి కులతత్వం లేదు. కానీ ఇక్కడ సురేష్ రెడ్డిని కాపాడడంలో మాత్రం ఎమ్మెల్యేకు కులతత్వం కనిపిస్తున్నది. సురేష్ రెడ్డిని కాపాడే విషయంలో ఎమ్మెల్యేకు కులతత్వం కనిపిస్తున్నది. లేకపోతే సురేష్ రెడ్డి ఎందుకు సస్పెండ్ కాడు? ఎందుకు ఆయన మీద SC/ST యాక్ట్ నమోదు కాదు? ఎందుకు 302 కేసు పెట్టలేదు? అదే సమయంలో చెప్తున్నాం. కేసును రెండు రకాలుగా మేము డీజీపీ ముందు, కమిషన్ ముందు చెప్పాం. ఒకటి రాజేష్ మృతికి కారకులు, రెండు ఆ మృతిని, ఆ కేసును నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు, ఆ కేసును బలహీనం చేయాలని ప్రయత్నం చేసిన వ్యక్తులు, ఆ కేసును పక్కదారి పట్టించే వ్యక్తులు, ఇందులో కూడా మాదిగలు ఉన్నారు. మేము ఎవరిని వదిలిపెట్టలే. మేము ఇచ్చిన వినతిపత్రం చదువుకుంటే స్పష్టంగా మేము రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో ఉంటుంది. ముందు అక్రమ నిర్బంధం చేసి చిత్రహింసలు పెట్టడం వల్లనే రాజేష్ మృతి చెందాడు అని చెప్పి, ఇది లాకప్ డెత్ అని చెప్పి మేము భావించి SI, CI సంబంధిత పోలీసులను అరెస్ట్ చేయమని చెప్పాం, సస్పెండ్ చేయమని చెప్పాం, కేసు పెట్టమని చెప్పాం. లాకప్ డెత్ కేసులో వీడియో తీస్తుంటాం. లాకప్ డెత్ కేసులో కాదు, SC/ST కేసులో వీడియో తీస్తుంటాం. అంతే కదా. మేము వీడియో తీసినామని చెప్తున్నారు కదా. మరి ఈ వీడియో ఎవరు పోయి తీశారు? హైదరాబాద్లో వీడియోగ్రాఫర్లు లేరా? ఆ వీడియోగ్రాఫర్లో వేరే కులస్తులు ఎవరు లేరా? ఇక్కడ నుంచి పోయి ఒక రెడ్డి వీడియోగ్రాఫర్ పోయి అక్కడ వీడియో తీయాలా? ఏంది పద్ధతి? తెలుసుకోలేనంత అమాయకులేం కాదు. వీడియో తీసింది, వీడియో రికార్డ్ చేసింది ఎవరు? రామకృష్ణారెడ్డి, మయూరి కలర్ ల్యాబ్ కోదాడ. మయూరి కలర్ ల్యాబ్ కోదాడ. ఎక్కడ పోస్ట్ మార్టం, ఎక్కడ వీడియోగ్రాఫర్? ఎక్కడ పోస్ట్ మార్టం, ఎక్కడ వీడియోగ్రాఫర్? వందల మంది డాక్టర్లు ఉంటే మీకు రెడ్డి డాక్టర్ దొరుకుతాడా? ఇది లాకప్ డెత్, మరణం కాదు, గాయాలు లేవు అని చెప్పడానికి. హార్ట్ ప్రాబ్లం తోటి చనిపోయిందని చెప్పడానికి మీకు రెడ్డి మాత్రం దొరికిందా? మీకు వీడియో తీయడానికి కోదాడు నుంచి రెడ్డి పోవాలనా? ఇవన్నీ ఏం చెప్తున్నాయి? ఎమ్మెల్యేల ప్రత్యక్ష భాగస్వామి.